మంచిర్యాల జిల్లా కేంద్రంగా నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైవే నిర్మాణం మంచిదే అయినా NHAI అధికారుల వైఖరి వివాదాలకు తావిస్తోంది. ఇప్పటికే 2 సార్లు రూట్ మ్యాప్ను మార్చి ముచ్చటగా మూడోది సిద్ధం చేశారు. ఇందులో భారీ ఎత్తున వ్యవసాయ భూములు కోల్పోతుండటంతో రైతులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 వరుసల జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం ఆమోదం తెలపడంతో సంబంధిత శాఖల అధికారులు గతంలోనే సర్వే కూడా చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా నెలలపాటు సర్వే చేసి రూపొందించిన ప్లాన్ను కాదని మరోచోట గ్రీన్ఫీల్డ్ హైవేను నిర్మించ తలపెట్టడం వివాదానికి దారితీస్తున్నది. తొలుత రూపొందించిన రూట్ మ్యాప్ను పక్కన పెట్టి పదే పదే కొత్తది తయారు చేయడంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో నిర్మించ తలపెట్టిన ఈ 4 లేన్ల హైవేను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మోర్తాడ్, కుమ్మరిపల్లి, జగిత్యాల, ధర్మపురి, రాయపట్నం, లక్షెట్పేట మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రం వరకు విస్తరించాలనుకుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ భూసేకరణ కోసం 2023 మార్చి 14న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా దాదాపు 160 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనుండగా మంచిర్యాల జిల్లాలో 36.25 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు జరగనున్నాయి. రోడ్డు విస్తరణలో భూములు, ఇండ్లు కోల్పోయే వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే జాతీయ రహదారి విస్తరణ కోసం వివిధ రకాల సర్వేలు నిర్వహించిన NHAI అధికారులు మొదట గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఒక రూట్ మ్యాప్ను రూపొందించారు. దీని ప్రకారం ఈ రహదారి జిల్లాలోని గూడెం నుంచి లక్షెట్పేట మీదుగా మొదలై మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల వద్ద వాగుఒడ్డు నుంచి నేరుగా మందమర్రి మండలం కేతనపల్లి వద్ద నేషనల్ హైవే 363కి కలుస్తుంది. అయితే తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ అధికారులపై జరిగిన ఒత్తిళ్ల కారణంగా కొత్త రూట్ మ్యాప్ తెరపైకి వచ్చింది. ఎకరాల 10 గుంటల నుంచి ఇప్పుడు NH634 భాగంగా ఈ 4 లైన్లో 2 ఎకరాలు మొత్తం పోతుంది. అందులోనే ఇప్పుడు నేను నివసించే ఇల్లు బోర్ బావి కూడా ఎంచుకున్నాను. పంటలు దొబ్బించి పొలం 2 పంటలు వండే భూమి ఇప్పుడు NH64 4Aలో పోతుంది. దానికి మాకు నష్టపరిహారంగా మేము వద్దంటున్నాం. అసలు నష్టపరిహారం ఇస్తా అంటే మేము వద్దంటున్నాం. పాత అలైన్మెంట్ని కొనసాగించాలని మేము ఎవరికి ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి ఒక 5 సలహా ఇచ్చినాం. ఎవరు కానీ ఇంతవరకు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎవరు రెస్పాన్స్ కాలేదు. ఒకసారి ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓ ఏంటంటే ఆఫీస్కి రమ్మన్నాడు. ఆఫీస్కి రమ్మంటే మళ్ళీ అతను మాట్లాడలేదు. మేము ఒక్కరిని రమ్మన్నా, ఇద్దరిని రమ్మన్నా, మీరు ఇంతమంది ఎందుకు వచ్చిన రైతులు, మీరు ధర్నా చేస్తారా, ఏం చేస్తారు అని మా వెనుకే ఇట్లా మాట్లాడాడు. అధికారులు కొత్తగా రూపొందించిన రూట్ మ్యాప్ ప్రకారం లక్షెట్పేట నుంచి హాజీపూర్ మండలం ముల్కల వరకు గోదావరికి సమాంతరంగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని చేపట్టారు. నది పక్కన ఉన్న వ్యవసాయ భూముల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలో లక్షెట్పేట మండలంలోని మోదెల, ఇటిక్యాల, పోతపల్లి, గుల్లకోట, మిట్టపల్లితో పాటు హాజీపూర్ మండలంలోని పడతనపల్లి, కర్ణమామిడి, రాపల్లి, నర్సింగాపూర్, గుడిపేట, ముల్కల, పోచంపాడు, వేంపల్లి గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు తమ భూముల్ని కోల్పోవాల్సి వస్తున్నది. పోచంపాడు, వేంపల్లి గ్రామాలు మినహా మిగతా అన్ని గ్రామాల రైతులు తమ పంట పొలాలను ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు త్యాగం చేశారు. కొద్దో గొప్ప మిగిలిన భూముల్లో పంటలు సాగు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో రెండోసారి పుట్టుకొచ్చిన గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ ఉన్న కొద్ది భూములను మింగేస్తుండటంతో రైతులు ఆందోళన చెందారు. కానీ రెండోసారి రూపొందించిన రూట్ మ్యాప్ను సైతం NHAI అధికారులు పక్కన పెట్టారు. ఆల్రెడీ ఎల్లంపల్లి బాధితులము. ఎల్లంపల్లిలో మేము సర్వస్వం కోల్పోయినాము. అప్పుడు 2 ఎకరాలు కోల్పోయిన తర్వాత ఏంటంటే దానికి తోడుగా డబ్బులు పోగు చేసుకొని మళ్ళీ భూములు కొనుక్కున్నాము. మళ్ళీ ఏంటంటే తరతరాల నుండి వచ్చిన భూమి కూడా ఇలా నాది ఎకరన్నర భూమి పోతుంది. మళ్ళీ ఎకరన్నర భూమి పోతుందంటే ఆల్రెడీ నాది మధ్యలోకి వెళ్ళిపోతుందంటే అది పనికి రాకుండా పోతుంది. వ్యవసాయం చేసుకోవడానికి బావి ఉన్నది, బోరు ఉన్నది, పంపు చెట్లు కూడా పోతున్నాయి. అంత పోయిన తర్వాత మేము ఏం పని చేయాలి? అయితే గతంలో ఏంటంటే 2 అలాట్మెంట్లు వేసిండ్రు. 2 అలాట్మెంట్లు వేసి ఎవరి గురించి క్యాన్సిల్ చేసిండ్రు అనేది తెలుస్తలేదు.